తర్వాత ఈ ప్రపంచం మొత్తం అతన్ని జీనియస్గా గుర్తించడం మొదలుపెట్టింది. ఇక అతను ఎవరికైనా ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్నా కూడా అతను వాళ్ళతో 1 కానీ 5 కానీ డాలర్లను పే చేసేవాడు అన్నమాట, అంటే ఛార్జ్ చేసేవాడు అన్నమాట. తర్వాత ఎక్కడైనా ఇతను స్పీచ్ ఇవ్వాలనుకోండి, అక్కడ 10,000 డాలర్ల దాకా ఇతను ఛార్జ్ చేసేవాడు. అలానే ఇతనేమి చెడ్డవాడు కాదు, ఆ వచ్చిన డబ్బుతో ఇతను డొనేట్ చేస్తూ ఉండేవాడు. ఎవరికైతే ఆహారం దొరక్క తనలాడుతుంటారో అలాంటి వాళ్ళకు కానీ, ఇంకా ఆర్ఫన్స్ అంటే అనాథలకు కానీ డొనేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇతను జర్మనీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆ సమయంలో హిట్లర్ పరిపాలిస్తూ ఉండేవాడు. హిట్లర్కు యోధులంటే నచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే అతనికన్నా ఎవరు తెలివైన వాళ్ళు కాదని చెప్పేసి అతన్ని ఎవరైతే మేధావులు ఉంటారో వాళ్ళను కిరాతకంగా చంపేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఈ ఐన్స్టీన్ దగ్గర కూడా వచ్చారన్నమాట. కొన్నిసార్లు దాడి చేశారు, అతన్ని చంపడానికి ప్రయత్నించారు కూడా. అతన్ని ఎవరైతే పట్టిస్తారో వాళ్లకు 5,000 డాలర్లు ఇస్తాము అని చెప్పేసి కూడా యాడ్స్ రాస్తూ ఉండేవారు అనమాట. ఇక చేసేదేం లేక ఈ ఐన్స్టీన్ ఎవరైతే ఉన్నారో అతను అమెరికాకు వెళ్ళిపోయాడు అనమాట. అమెరికాలో వారసత్వం పొంది అక్కడే ఉండడం మొదలుపెట్టారు. ఇక ఇతను ప్రూవ్ చేసిన కొన్ని కొత్త ఈక్వేషన్స్ను కూడా వాళ్ళు కాల్ చేశారన్నమాట. దాంతో మనకు ఇంకా కొన్ని ఈక్వేషన్స్ లభించలేదు. ఇక అలా జరుగుతూ ఉంది. కానీ ఒకసారి ఐన్స్టీన్ కడుపులో నుంచి రక్తం రావడం మొదలయ్యింది. ఏవైతే పొట్ట భాగంలో నరాల ద్వారా రక్తాన్ని పంపించే నాళాలు ఉంటాయో ఆ నాళాలు పగిలి ఆ పొట్టలో నుంచి రక్తం రావడం మొదలైంది. సర్జరీ చేస్తే బతుకుతాడు అని చెప్పారు, కానీ ఐన్స్టీన్ దానికి నిరాకరించాడు. లేదు, చావు అనేది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, అయినా నేను సాధించాల్సింది ఇంకేం లేదు, నేను చాలా ప్రూవ్ చేశాను, సక్సెస్ కూడా సాధించాను, సో నేను చనిపోవడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పేసి అనుకుంటాడు.